సభాధ్యక్షులు ప్రియ మిత్రుడు జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేసి మీ అందరి ఆశీర్వాదం పొందడానికి ఈ సభలో మీ అందరి సహకారం పొందాలని వచ్చిన మన ప్రియతమ నాయకుడు మా ప్రియ మిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అందరికీ ఈ రోజు బాజిరెడ్డి గారి నామినేషన్ బాజిరెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు। తమ్ముడు జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు। మన రాష్ట్రంలో జరుగుతున్న మోసం గురించి చాలా వివరాలు వివరించారు। మీకు చెప్పారు బోనస్ లేదు, కళ్యాణ లక్ష్మిలో మనం గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చే డబ్బు లేదు, రైతులకు కొనుగోలు కేంద్రాల్లో గ్యారంటీ లేవనే విషయం చెప్పారు। ఇవన్నీ మాటలు కూడా గత ఎన్నికల సందర్భంగా ఆ రోజున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, మా ప్రభుత్వం రాబోతుంది, మరి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాననే మాట చెప్పారు। కానీ అసలైన మోసబేడ జరిగేది డిసెంబర్ 9 కాదు, ఆయన డిసెంబర్ 7కే ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు। ఆయనకు కావలసిన అధికారాన్ని 2 రోజుల మొదలు తీసుకున్నాడు। కానీ మనకు రావాల్సిన రైతాంగానికి రావాల్సిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిర్లక్ష్యం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి। వీరికెళ్ళి వెళ్ళి మీరు గ్రామాలు తిరుగుతుంటున్నారు। 2 విషయాలు దయచేసి గమనించండి। ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉండే, ఈ 4 మాసాలు ఎలా మారిపోయాదో చూడండి। ఇప్పుడే చెప్పారు కొబ్బరికాయలు కొట్టి అభివృద్ధిలో శంకుస్థాపనల కొరకు కానీ ఇంకా కార్యక్రమాలకు చేస్తే మరి ఏ విధంగానైతే నీళ్లు వారినాయో ఇప్పుడు కనీసం అంతపూర్త నల్లలలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ రోజు మీరు గమనిస్తున్నారు। నిజామాబాద్ ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర ఈ రోజు మీకు వినిపించాలి, మనందరి బాధ్యత ఉంది। ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని కల్పడం, ఆంధ్రప్రదేశ్ ని ఒక్కటి చేయటం ఆ రోజు నెహ్రూ గారు నిజామాబాద్ లో ప్రకటిస్తే దానికి వ్యతిరేకత నిజామాబాద్ నుంచే ఆ రోజు ప్రధానమంత్రికి మొదలయ్యాది। ఈ రోజు కూడా 10 సంవత్సరాలైన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ కూడా నరేంద్ర మోదీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేడు। కాబట్టి ఆ నిరసన కూడా బాజిరెడ్డి గారిని గెలిపించి మరి మోదీకి తెలిపే అవసరం ఉందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తున్నాను। ప్రతి దాంట్లో మోసమే ఉంది। తెలంగాణ ఏర్పడ్డప్పుడు స్పష్టంగా వచ్చాది జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణ ఏర్పడుతుందని, పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అని అరవింద్ చెప్తున్నాడు। పసుపు బోర్డు నోటిఫికేషన్ వచ్చేది, కానీ పసుపు బోర్డు ఏ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందో దాని డేట్ మాత్రం ఇవ్వలేదనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి। బాజిరెడ్డి గారిని గెలిపియండి। మేము రాజ్యసభలో, వారు లోకసభలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశం ఏదైతే జూన్లో ప్రారంభం కాబోతుందో దాంట్లో మొట్టమొదటి నిజామాబాద్ గొంతు పసుపు బోర్డు నిర్మాణం కొరకు జరుగుతుందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తున్నా। మిత్రులారా, వీళ్ళంతా కలిసిపోయారు। నరేంద్ర మోదీని బడే బాయ్ అంటాడు ఈయన, ఆయననేమో చోటే బాయ్ అంటాడు। బడే బాయ్ చోటే బాయ్ బాగానే ఉన్నారు, మరి కమ్జూర్ బాయ్ల సంగతి ఏంటి? మన రైతన్నలదేంటి? మన రైతు కూలీలదేంటి? తెలంగాణ అభివృద్ధి ఏంటి? దాంట్లో మాత్రం ఏదైనా స్పష్టత ప్రకటనలు కానీ చర్యలు కానీ జరగటం లేదు। కాబట్టి సమయం ఎక్కువైంది। మేము ఇంకా అనేకమైన సభల్లో మీ మధ్యన ఉంటాం, ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడతాం। మీరు వచ్చినందుకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ బాజిరెడ్డి గోవర్ధన్ గారి గెలుపులో మీరంతా పెద్ద ఎత్తున ముందుకుండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా। జై తెలంగాణ, ఇప్పుడు జై కేసీఆర్।